నమస్కారం, జే న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతుంది వరప్రసాదరావు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుండి శ్రీకాకుళం జిల్లాకి రావడంతో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆమదలస రైల్వే స్టేషన్కి రావడంతో అక్కడే ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి నాయకుల్లో మొదటి నుంచి కూడా నాకంటే ముందు ఈ పార్టీలో చేరి వారి సేవలు అందించారు. పార్టీ జెండాని మేమున్నామని చెప్పి పట్టుకొని భుజాన వేసుకొని నిలిచి జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మోసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అలాగే నన్ను నాయకులకు, ముఖ్యంగా నన్ను మరీ ప్రధానంగా మీరు రండి అని ఆహ్వానించినటువంటి వైఎస్ఆర్ పార్టీ గ్రామ స్థాయి నుండి ఉన్నటువంటి కార్యకర్తల వరకు జిల్లాకు కావాలి, మాకు పార్టీలతో పని లేదని చెప్పి ఈరోజు మొత్తం 40 ఏళ్లుగా నన్ను కంటికి కనుపాపలా కాపాడుకుంటూ నా నాయకత్వాన్ని భుజాల మీద పెట్టి మోసి తమ్మినేని నాయకత్వం జిందాబాద్ అంటూ 40 ఏళ్లుగా మోసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ ఈ రోజు వచ్చి మీరు కూడా మనం వెళ్ళిపోతాము, ఈ పార్టీలో మనకి న్యాయం జరగదు, పార్టీ గాడి తప్పింది, పార్టీ తప్పుదారిలో వెళ్తుంది, అధికార వ్యామోహం కోసం ఈనాడు చేయరాని పనులన్నీ చేస్తుంది, పైగా మనకి ఈనాడు ఖచ్చితంగా తమ్ముడైనా అన్నదమ్ముడైనా ఎవరైనా కానీ క్షమించే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితిలో మనం అందరినీ కలుపు కట్టుకొని పోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సుమారు 1 గంటకి పైగా వారు నాతో మాట్లాడారు. నేను ఆ రోజు బయట ఉన్నది వేరు, ఆయన చూసింది వేరు. ఒక శక్తివంతుణ్ణి, ఒక సమర్థవంతుణ్ణి, ఒక నిజాయితీ పరుణ్ణి, ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగే పూర్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని అకారణంగా ఈనాడు జైల్లో పెట్టించి ఈనాడు రాజకీయ డ్రామాలు అవుతున్నారు. కానీ మీరేం చేశారు? ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ తో మీరు కూటమి కలిపి మెగా కూటమిగా మీరు వెళ్ళినాడు. టీఆర్ఎస్ కి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాదంటారా చంద్రబాబు నాయుడు గారు మీకు నిజాయితీ ఉంటే, గుండె దమ్ముంటే మీరు ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక తెలంగాణను ఇస్తారని చెప్పి మీరు పొందుపరచలేదా? నాకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే ప్రత్యేక తెలంగాణని చట్టబద్ధంగా న్యాయపరంగా రేపు ఎలాంటి ఇది లేకుండా ఉండేది అని చెప్పి ఆయన చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇది ఎన్నికల మేనిఫెస్టో. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ఒక్క నిమిషం మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ నియమించిన కోర్ కమిటీ అందజేసిన నివేదికపై కూలంకషంగా చర్చించిన పార్టీ పోలిట్ బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఇవ్వాల. తర్వాత 2 సార్లు లేఖ పంపించాడు, కేంద్రానికి లేఖ రాశాడు.
ఇది ఇవ్వమని చెప్పని మీరు లేఖ రాయలేదా? నేను రాయలేదని చెప్పు, రాయలేదని చెప్పబోయా పెద్ద మనిషి. మీరు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు. తర్వాత ఇంకోటి కూడా మీకు ఒక్క నిమిషం, కేంద్రానికి రాసినటువంటి లేఖ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఇది ఇంగ్లీష్ లో ఉంది. చాలా మందికి మనం చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు. దీనికి ఏమిటంటే చాలా స్పష్టంగా ఆయన కేంద్రానికి రాసినటువంటిది, ది కమిటీ has submitted its report to the party. The Politburo of Telugudesam Party has discussed thoroughly on the conclusions arrived. అంటే మేము కన్క్లూజన్ కి వచ్చాము by the core committee and agreed with these recommendations in favor of formation of separate Telangana state. ఎవరిని రాబోయిస్తావయ్యా నువ్వు? లేఖలు ఇచ్చేసి ఇది 2 కళ్ళు విధానం అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం నిర్మించి పాటు పెడితే మీరు ఇవాళ చేసింది ఏమిటని నేను అడుగుతున్నాను. మీరు ఈనాడు లేఖిచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ సన్నాయి నొక్కుతున్నావా? నువ్వు ఎందుకు నాకు ఇచ్చావో మాకు తెలుసును. నీకు ఐఎంజీ భూముల కుంభకోణంలో స్కామ్ లో ఈనాడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పెట్టిందో సిబిఐకి, ఆ సిబిఐ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఈవేళ ఈ తాలూకా ఆమె చెప్పింది సోనియా గాంధీ, చంద్రబాబు గాని తెలంగాణకు అనుకూలంగా లాకిస్తేనే నేను ఈ ఐఎంజీ కేసు భూమి కేసుని నేను పక్కన పెడతాను, లేకపోతే ఖచ్చితంగా కటకటాల వెనక్కు తోస్తానంటే దానికి అనుసంధానంగా ఇవాళ చిదంబరం గారిని పెట్టింది. చిదంబరం ఈయన చీకటి ఒప్పందానికి వచ్చి ఈయన లేఖ ఇవ్వడానికి, వాళ్ళు ఏమిటంటే కేసును ఉపసంహరించుకోవడానికి ఈ చిదంబర రహస్యం ఇదేనని మీకు మనం చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఈ విధంగా మీరు దొంగాటలాడి అక్కడ మీరు లేఖిచ్చి 2 కళ్ళు విధానం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆత్మగౌరవం పేరుతో మాట్లాడుతున్నావు. ఆత్మగౌరవం కోసం మాట్లాడే నైతిక హక్కు నీకుందా బాబు? నువ్వు మనిషివైతే, సిగ్గుంటే, లజ్జుంటే, ఎక్కుంటే నీవు లేఖిచ్చి ఏ విధంగా నువ్వు ఆత్మగౌరవ యాత్రకి వస్తున్నావు? నీలాంటి చరిత్రహీనుడు చరిత్రలో ఎక్కడ ఉండకూడదని మనం చేస్తున్నాను. నేను రాజకీయాలు కలుషితం. అక్కడికి వెళ్ళి దొంగాటాడి చిదంబరంతో అక్కడికి వెళ్ళి తెలంగాణలో పాదయాత్ర ఉందని చెప్పి స్మూత్ పాసేజ్ కోసం ఇవాళ మీరు లేఖిచ్చి మళ్ళా 2వసారి లేఖిచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మీరు వచ్చి ఇవాళ చేస్తున్నారా? మేము ఆనాడే బహిరంగంగా వ్యతిరేకించాం. వాళ్ళు అనొచ్చు మీరు ఆనాడు ఉన్నారు కదా అని. ఎస్, తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకించిన ఏకైక నాయకుడు, తమ్ముళ్ళ నాయకుడు తమ్మినేని సీతారామన్ మనం చేస్తున్నాము. సోనియా గాంధీ అదే హోమ్ మినిస్టర్ గా చిదంబరం సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు ఆనాడు ఆయన చిదంబరం ప్రకటిస్తే ఐ వాస్ ద ఫస్ట్ మ్యాన్ హూ అపోజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. నువ్వు గౌరవరావు చేతులు మొక్కలు చేయడానికి అడిగారు. అంతేకాదు తర్వాత లగడపాటి రాజగోపాల్ గారు మాట్లాడారు. ఏంది చరిత్ర చెప్పి తెలిసి సగం తెలియదు వీళ్ళకి. నేను చంద్రబాబుని ఈ అహ్మదాబాద్ ఒకే వేదిక మీదకి వస్తే తెలుగుదేశం పార్టీకి సభ్యత, సంస్కారం, మర్యాద ఉంటే నన్ను ఆహ్వానిస్తే నేను మాట్లాడతాను. నేను ఓపెన్ గా చెప్పాను. ఏమండి మీరు చేసింది తప్పు, ఆ లేఖను ఉపసంహరించండి, ఆ లేఖను ఉపసంహరించండి. ఆ లేఖను ఉపసంహరించి మనం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పెట్టి పునఃసమీక్షించండి అని చెప్పాను. ఓపెన్ గా చెప్పాం. ఎన్టీఆర్ జయంతి నాడు, ఎన్టీఆర్ వర్ధంతి సభ నాడు పత్రికాముఖంగా ఆంతరంగికంగా 4 లేఖలు రాశాము. దానికి సమాధానం లేదు. పొలిట్బ్యూరో సభ్యులు అన్నారు, నిజమే తమ్మినేని సీతారాం అడిగిన దానికి మన దగ్గర సమాధానం ఏముంది. నేను చెప్తున్నాను, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉండదు. ముక్క చెక్కలై వీధిని పడుతుంది. నేను అడుగుతున్నాను, నేను సరే నీకు నాకే జయకృష్ణ హరికృష్ణ ఈనాడు రాజీనామా చేసి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి ఈనాడు ఆమోదింపజేసుకొని బయటకు వచ్చి ఏంటి బాబు నీవు చేస్తున్న ఈ వెధవ పని అడిగితే
కనీసం నువ్వు సమాధానం చెప్పుకోలేకపోయినావు. మేము అడుగుతున్నాం, ఆయన అడిగాడు, ఆయనకైనా సమాధానం చెప్పండి. నిన్న అక్కడ కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు అడిగితే ఆయన ఎంత తెలివితేటలా మాట్లాడుతున్నాడంటే, వైకాపా కార్యకర్తలు మాకు అల్లరి చేస్తున్నారు, నాయకులు అడ్డుపడుతున్నారు, మేము ఇలాగైతే మేము ఊరుకోము, తాట ఒలుస్తామంటాను. ఏది ఒలువయ్యా, తాట చూస్తా నీ సంగతే. తాట కాదు, ఈనాడు మొత్తం చీల్చి తండాడుతామని మనం వచ్చేస్తున్నాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఎవరి తాట ఒలుస్తావయ్యా? స్టూడెంట్లు, యూనివర్సిటీ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు, జేఏసీ ఉద్యోగస్తులు నిన్ను అడ్డుకుంటే అక్కడ ఒక్కడైనా వైకాపా జెండా కనిపించిందా? అందరూ స్టూడెంట్లు జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్ వాళ్ళందరూ వేసుకుని ఈనాడు హరిశ్చంద్రపురంలో మరొక పార్టీకి, శ్రీకాకుళంలో నక్క గుర్తుకి, అలాగే ఆంధ్రవలసలో కుక్క గుర్తుకి, పాతపట్నంలో మరొక నక్షత్రం గుర్తుకి, మరొక దానికి వెయ్యమని చెప్పి తెలుగుదేశం పార్టీని ఈ జిల్లాలో భూస్థాపితం చేసినటువంటి, అలాంటి రాజకీయ లంచత్వం చేసినటువంటి పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ అంతుపట్టడానికే ఆనాడు నేను ఇందులో ఉండడానికి మనసు ఇష్టం లేక, పార్టీ అభ్యర్థులను ఓడిస్తున్న వైనాన్ని సహించలేక ఆనాడు బయటికెళ్ళి టీఆర్పీలో చేరి నేను పోరాడలే తప్ప పార్టీలో ఉండి వెన్ను పట్ల పడవటం నాకు చేత కాదు. ఈరోజు కూడా నేను వచ్చాను, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినాను. తప్పనిసరిగా ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరికది, నా కార్యకర్తలు కోరుకున్న కోరికది. వైఎస్ఆర్సీపీ నాయకులు రమ్మని నేను ఆహ్వానించాను. జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనమన్నారు. అలాగే సమాధానం చెప్పమన్నాను. నేను ఎందుకు మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మొక్కలు చేశారో దానికి కారణం ఏంటో చెప్పమన్నాను. నేను చెప్పమంటే చెప్పలేదు. చెప్పినప్పుడు ఖచ్చితంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఈనాడు ఒక ధర్మాన్ని కాపాడటం కోసం, ప్రజల మనోభీష్టం కోసం ఖచ్చితంగా ఈనాడు శ్రీకృష్ణ పరమాత్ముడికే దశావతారాలు ఎత్తక తప్పలేదు దుర్మార్గుల్ని సంహరించడానికి. నేననగా ఎంత 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 సమైక్యాంధ్రకు మద్దతుగా సెయింట్ పాల్స్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో 7 రోడ్ల కూడలి వద్ద పరీక్షలు నిర్వహించారు. మంగళారతులు కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోచాలు జరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తికన్న కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ పాటలే పాడుతా. సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేడు రిలే నిరాహార దీక్షలు రెండో రోజు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 14 నుండి 28వ తారీఖు వరకు హిందీ పక్షోత్సవాలు జరుపుతామని హిందీ మంచ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. We could not celebrate this week for 14 days because of సమైక్యాంధ్ర. మనకు సమైక్యాంధ్ర కూడా అవసరం ఉంది. అది గురించి మనం పోరాటం చేస్తాం. పోరాటం కూడా చాలా శాంతంగా చేస్తాం. అది గురించి చాలా గౌరవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా గౌరవంగా చేస్తున్నారు, శాంతంగా మంచిగా చేస్తున్నారు. మన బాగా ఏడాది మరణించడం, వారి పేరిట హిందీ దివాస్ కార్యక్రమాలు నిర్వహించి వారికి అంకితం ఇవ్వాలని ఈ ఏడాది నిర్ణయించడం జరిగింది. గడిచిన 20 సంవత్సరాలుగా హిందీ మంచి ఆవిర్భవించి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ సంవత్సరం సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 15 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని 5 రోజులకు ATM, Aditya Institute of Technology and Management, Technically, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Technically. Phone 9440195534. Counseling code ADI. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో నేడు వారి కార్యాలయం నుండి 7 రోడ్ల కూడల వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం 7 రోడ్డు కూడల వద్ద చీపురులతో శుభ్రం చేయడం జరిగింది. ఎన్జిఓ హోం వద్ద రోడ్లు మరియు భవనాల శాఖ కార్యాలయ సిబ్బంది నోటికి నల్లని రిబ్బన్ కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. రామ్మోహన్ గారు, అలాగే రిచర్డ్ గోపన్ గారు, వెంకటరావు. ఇప్పటి వరకు 33 రోజుల నుండి ఏపీ ఎన్జిఓస్ స్ట్రైక్లో మేమందరం పాల్గొంటున్నాం. ఈరోజు ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందన లేకపోవడం వల్ల ఈరోజు మౌన పోరాటం చేస్తున్నాం. కనుక ఈ మౌన పోరాటం R&B డిపార్ట్మెంట్ రహదారుల భవన శాఖ నుండి చేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యోగులు అందరూ కూడా గ్యాంగ్ మొదలుకొని సూపరింటెండెంట్ల వరకు కూడా అందరూ కూడా సమైక్య ఆంధ్ర కోసం పాటుపడుతున్నాం. సమైక్య ఆంధ్ర వచ్చే అంతవరకు కూడా ఎట్టి పరిస్థితులు
కలెక్టర్ కార్యాలయం వద్ద గృహ నిర్మాణ శాఖ చెందిన ఉద్యోగులు తమ నిరసన తెలుపుతూ కోలాటం కార్యక్రమాన్ని ప్రదర్శించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా టెక్కల్లో కూడా భారీగా ర్యాలీలు నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి నిరసనను తెలిపారు. మన భాష తెలుగు భాషన్నా జాతులు వేరుగా ఉన్నా మన తెలుగు జాతి మనదే తెలుగు జాతి మనదే తెలుగు జాతి మనదే మహాభారతం ఇప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్య అంటే ఏ విధమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. మేము నిరసన జేఏసీ పక్షాన మాట్లాడుతున్నాను. 14వ తేదీన జరగబోయే మహిళా ర్యాలీకి జే న్యూస్ బులెటిన్ సమాప్తం. రేపటి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.